ఆచి చికెన్ మసాలా. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు వేగంగా జరుగుతున్నాయి. ముడసరి లోవలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 52 ఎకరాల్లో G+9 భవన నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతోంది. ఇప్పటికే సెలార్ పార్కింగ్ కోసం 2 అంతస్తుల నిర్మాణం జరగగా మిగిలిన పనులను భువనేశ్వర్కి చెందిన కాంట్రాక్ట్ సంస్థ వేగంగా చేపడుతోంది. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ రైల్వే జోన్ సాకారం అవుతుంది. వడివడిగా అడుగులైతే చాలా వేగంగా పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ముందడుగు రాలేదు. కానీ 2014 తర్వాత కొంత కదలిక వచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపులు జరిగాయి. 2024లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములకు సంబంధించి సరైనవి కాదని చెప్పడం, వేరే భూములను కేటాయింపు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు విశాఖ రైల్వే జోన్కి సంబంధించి సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి సంబంధించినటువంటి తాత్కాలిక కార్యాలయాన్ని డెక్లో అంటే విఎంఆర్డీఏకి సంబంధించినటువంటి డెక్లో ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. కానీ శాశ్వత బిల్డింగు ప్రధాన కార్యాలయం నిర్మాణం మాత్రం ముడ్సర్లో పార్క్ సమీపంలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో జరుగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు. శాశ్వతమైనటువంటి కార్యాలయం ప్రస్తుతం ఇది నిర్మాణం జరుగుతున్నటువంటిది అంటే గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ కోసం ప్రస్తుతం అయితే 2 ఫ్లోర్లు ఇప్పటికే జరిగిపోయాయి. మొత్తం అండర్ గ్రౌండ్లో అయితే వాటి నిర్మాణం అయితే పూర్తయినటువంటిది అయితే ఉంది. కనిపిస్తున్నటువంటి ప్లేస్ నుంచి 9+1 మొత్తం 10 ఫ్లోర్లు 10కి సంబంధించినటువంటి స్లాబులు అనేది వేయాల్సినటువంటిది అయితే ఉంది. మొత్తం 2 సంవత్సరాల టెన్యూర్ అయితే ఉంది. 2 సంవత్సరాల కాలంలోనే దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేయాలి. ముఖ్యంగా చూస్తే నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖ రావడం, గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన చేసిన తర్వాత సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి సంబంధించి ఒక రివ్యూ అయితే నిర్వహించారు. రైల్వే ఉన్నతాధికారులతో ఆ రివ్యూ నిర్వహించిన తర్వాత జరుగుతున్నటువంటి అంటే శాశ్వత కార్యాలయానికి సంబంధించి ఈ పనులు ఎంతవరకు జరిగాయి ఏంటనేది రివ్యూ చేయడంతో పాటుగా విశాఖ అంటే రైల్వే జోన్కి సంబంధించినటువంటి కొత్త రైళ్లు కానీ కొత్త లైన్స్ కానీ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటుగా కేంద్ర మంత్రులు అటు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ వీళ్ళంతా కేకే లైన్ కూడా విశాఖ రైల్వే జోన్లో కలపాలనే మరొక ప్రతిపాదనను అటు సీఎం చంద్రబాబు సమక్షంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి ఇచ్చినటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసలు శాశ్వత బిల్డింగు ప్రధాన కార్యాలయం సౌత్ కోస్టల్లో రైల్వేకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం నిర్మాణం ఎంతవరకు వచ్చిందనేది ఒక ఆసక్తి నెలకొన్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఇచ్చినటువంటి 52 ఎకరాల ప్రభుత్వం భూమి అయితే కేటాయించింది. రైల్వే శాఖ అయితే అప్పగించినటువంటిది అయితే ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో 2 ఫ్లోర్లు అది పార్కింగ్ కోసం అనేది నిర్మాణం జరిగింది. ఇక్కడ నుంచి మరొక 10 ఫ్లోర్లు వీళ్ళైతే వేయాలి 9+1. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిర్మాణం అయితే శరవేగంగా చేస్తున్నటువంటిది అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఒక్కటే కాదు, దీనికి తోడు ఈ ప్రధాన కార్యాలయంతో పాటుగా ఇక్కడ ఈ డివిజన్కి సంబంధించినటువంటి మినీ కార్యాలయాలు చిన్న కార్యాలయాల్లోనే వాటన్నిటిని వీటి సరౌండింగ్లోనే నిర్మాణం చేపట్టడానికి రైల్వే శాఖ డిజైన్లు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అంటే ముఖ్యంగా చూస్తే 2026లో స్టార్ట్ చేసినటువంటి ఈ కన్స్ట్రక్షన్ అనేది 2028 చివరి నాటికి ఖచ్చితంగా పూర్తి చేసి దీన్ని ఇనాగ్రేట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే నిధులు మంజూరు చేస్తూ అడుగులేస్తున్నటువంటిది అయితే ఉంది. దాదాపుగా 127 కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ నిర్మాణానికి కేటాయించినటువంటి నేపథ్యంలో పనులను కూడా శరవేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా పూర్తి స్థాయిలో ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ సింపుల్గా చెప్పాలంటే దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు. ఎక్కడ పనులకు ఆటంకం కలగడం లేదు. ముఖ్యంగా దీనికి కావాల్సిన వాటి అన్నింటినీ కూడా సంసిద్ధం చేసినటువంటి నేపథ్యంలో శరవేగంగా పనులైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జరిపినటువంటి రివ్యూలో కూడా పనుల వేగాన్ని అదేవిధంగా పనులు జరుగుతున్నటువంటి తీరు మొత్తాన్ని కూడా అధికార యంత్రాంగం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా 1.5 సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం, ఇక్కడ నుంచే ప్రధాన కార్యాలయం నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు చేయడానికైతే
రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది నిర్మాణం చేపట్టడానికి ఇంకా 1.5 సంవత్సరం ఉన్నటువంటి నేపథ్యంలో తాత్కాలిక భవనంగా సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి డెక్ బిల్డింగ్లో ఆ తాత్కాలిక పరిపాలనా కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఎన్నో ఏళ్ల కలగా ఉన్నటువంటి విశాఖ రైల్వే జోను కళ నెరవేరడమే కాదు, అత్యంత వేగంగా ఇక్కడ ప్రధాన కార్యాలయ నిర్మాణాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.